వివాహంలో జాప్యమా? ఆర్థిక ఇబ్బందుల? నిర్జల ఏకాదశి రోజున వీటిని దానం చేయండి, శుభఫలితాలు కలుగుతాయి. ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఇందులో నిర్జల ఏకాదశిని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. నిర్జల ఏకాదశి ఉపవాసం అన్ని ఏకాదశులలో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. నిర్జల ఏకాదశి ఉపవాసం జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిథి రోజున పాటించబడుతుంది. దీనినే భీమ ఏకాదశి అని కూడా అంటారు. అంటే భీముడు ఈ ఏకాదశిని చేయడం మొదలు పెట్టాడని. అప్పటి నుంచి ఈ ఏకాదశికి భీమ ఏకాదశి అనే పేరు వచ్చిందని పురాణాల కథనం. ఈ ఏడాది అంటే 2025 సంవత్సరంలో జూన్ 6 శుక్రవారం రోజున నిర్జల ఏకాదశి ఉపవాసం పాటించబడుతుంది. ఈ రోజున పేదవారికి దానం చేయడం వల్ల పాపాలు నశించి విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. నిర్జల ఏకాదశి 2025 తేదీ, నిర్జల ఏకాదశి 2025 తిథి. నిర్జల ఏకాదశి తిథి జూన్ 6, 2025 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి తిథి మర్నాడు అంటే జూన్ 7న ఉదయం 4:47 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయ తిథి అయినందున ఏకాదశిని జూన్ 6, 2025 శుక్రవారం రోజున జరుపుకుంటారు. అన్ని ఏకాదశి ఉపవాసాలలో నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత కష్టతరమైనదిగా పరిగణించబడుతుంది. జ్యేష్ఠమాసంలో వచ్చే ఈ నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని ఆహారం మాత్రమే కాదు, కనీసం నీరు కూడా తీసుకోకుండా పాటిస్తారు. కనుకనే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ కఠినమైన ఉపవాస నియమాల కారణంగా ఈ ఉపవాసం కష్టం. ఏడాది పొడవునా వచ్చే ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండలేనివారు ఈ ఒక్క ఏకాదశి అంటే నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే వారికి మిగతా అన్ని ఏకాదశుల చేసినట్లే అని, అత్యంత ఫలవంతమైన ఏకాదశి అని నమ్ముతారు. అంతేకాదు ఈ రోజున చేసే దాన ధర్మాలకు విశిష్ట స్థానం ఉంది. నిర్జల ఏకాదశి రోజున వేటిని దానం చేయాలంటే నిర్జల ఏకాదశి నాడు దాన ధర్మానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున జ్యేష్ఠ మాసంలోని ఎండల వేడి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే వస్తువులను దానం చేయండి. ఈ రోజున దానం చేయడం ద్వారా విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. నిర్జల ఏకాదశి రోజున కుండ దానం చేయడం శుభప్రదం. ఈ రోజున ఒక వ్యక్తికి నీరు అందించడం ద్వారా లేదా మజ్జిగను వితరణ చేయడం ద్వారా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున నీటిని దానం చేస్తే డబ్బుకు సంబంధించిన, వివాహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. నిర్జల ఏకాదశి రోజున పుచ్చకాయ, దోసకాయ వంటి వాటిని దానం చేయండి. ఈ రోజున పేదలకు బట్టలు, ధాన్యాలు దానం చేయండి. బియ్యం, గోధుమలు, పండ్లు, కూరగాయలు వంటివి పేదలకు సహాయం చేయడం వలన శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే నిర్జల ఏకాదశి నాడు ఫ్యాన్, గొడుగు, బెల్లం దానం చేయడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. దేవాలయాలు, ట్రస్టులు, ధార్మిక సంస్థలు అవసరంలో ఉన్నవారికి కూడా డబ్బును విరాళంగా ఇవ్వవచ్చు. ఇది గొప్ప శుభప్రదమైన కార్యంగా పరిగణించబడుతుంది. గోశాలలకు ఆవులను, పచ్చ గడ్డి వంటి ఆహారాన్ని లేదా డబ్బును కూడా ఇవ్వవచ్చు. ఇది జీవితంలో సానుకూల విషయాలను ఆకర్షించడంలో సహాయపడుతుంది. నిర్జల ఏకాదశి రోజున పేదలకు పసుపు రంగు దుస్తులను కూడా దానం చేయవచ్చు. పసుపు విష్ణువుకు ఇష్టమైన రంగులలో ఒకటి. ఈ రంగులో ఉన్న దుస్తులను దానం చేయడం వలన విష్ణువు సంతోషపడతాడని నమ్మకం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.